నమస్తే వీధిని స్వాతం లక్షణ సమాజహితం. ఈరోజు స్పెషల్ గెస్ట్ ఎవడి రాజన్నారో ఎక్కడి రాజన్నారో అనే పాట అందరూ వినే ఉంటారు. ఆ పాటతో తన ప్రస్తావన స్టార్ట్ అయిందని చెప్పను. అక్కడి నుంచి తన ఎత్తుగడలు అన్నీ ప్రజల్లోకి వెళ్ళాయి. మరి సంచలనాలకు కేరాఫే కాకుండా వివాదాలకు కూడా కేరాఫ్ అయినటువంటి వ్యక్తి మరి సుక్క రామయ్య గారు ప్రస్తుతం రామనరసయ్య గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి ప్రస్తుతం మరి భారతీయ జనతా పార్టీ మరి బండి సంజయ్ గారు చేసిన పాదయాత్ర కావచ్చు, హుజూరాబాద్లో వచ్చినటువంటి ఎన్నికలే కావచ్చు, మరి ఇవన్నీ అంశాలపైన మనం సుదీర్ఘంగా చర్చిద్దాం. నమస్తే అండి. నమస్తే. సో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చినటువంటి వ్యక్తి అని చాలామంది అంటుంటారు. 2 సార్లు కూడా అధికారం తెచ్చిన. అలాంటి అప్పుడు అణగారిన వర్గాల కోసమే కూడా 108 కావచ్చు, సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన గొప్ప మహానుభావుడు అని మన తెలంగాణనే కావచ్చు, ఆంధ్రాలో కానీ వివిధ విగ్రహాలు పెట్టినటువంటి వ్యక్తి పైన అభిమానులు నొచ్చుకునే విధంగా పాడిరు అని నేనంట. దానికి మీరేం చెప్తారు? అభిమానులు నొచ్చుకునే విషయాన్ని పక్కన పెడితే జరసేపు మీరనే బాధని, ఇదే రాజశేఖర్ రెడ్డి ముదిగొండలు రోడ్ల మీద రిక్షాలు దొక్కి రోడ్ల మీద ప్లాట్ఫారం మీద వండుకొని పాత బట్టలలో 50 రూపాయలు 20 రూపాయలకు బట్టలు కొనుక్కొని తింటేందుకు తిండి లేకుండా ఎవరు తినిపారేసినటువంటి మెతుకుల్ని కనీసం కుక్కల కంటే హీనంగా కూడా ఏరుకొని తినేటువంటి ఈ బతకలేని బిడ్డలంతా కూడా ముదిగొండల ఇంటి జాగాలు ఇవ్వమని చెప్పిపోతే 7గురిని కాల్చి చంపించిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డికి ఉందన్న. సీఎం మీరు ఒకసారి యూట్యూబ్లలో చూడరు ఉంటుంది. ముదిగొండ మీద కూడా చాలా పాటలు వచ్చినాయి. పవర్ ప్లాంట్ అంతే. ఇదే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి జానారెడ్డి హోంమంత్రిగా ఉండి శాంతి చర్చల పేరు మీద 100,000 మంది బిడ్డల దళిత భోజన బిడ్డలు నక్సలైట్లలో పోయి ఉంటే వాళ్ళని బూటకు ఎన్కౌంటర్ చేసినటువంటి చరిత్ర వినకున్నది కదా. అవి తప్పులు కాదంటారా మీరు? అంటే నేను తప్పు అంటే అది రాజకీయానికి ఒక కారణం అయి ఉండొచ్చు. మనుషులను చంపడం అంటే ఇప్పుడు వాళ్ళని కూడా చంపారు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా. మీరు రాజకీయాలకు రావడం కోసం, మీరు సీఎం కావడం కోసం ప్రజల్ని చంపడం ఏంది? అదేంది రాజకీయం? అంటే మీరు ఆ కోణంలో చూశారు అంతే. సో మరి అది అయిపోయింది, ఆ శకమే ముగిసింది. మరి ఇప్పుడు ఆయన కూడా కాన్ రాకుంటే పోయింది. సో ఆ సమయంలో మీకు ఎందుకు వచ్చింది ఆలోచన? ఎందుకు వచ్చిందనంటే షర్మిల పార్టీ పెట్టినందుకేనా? తెలంగాణలో